గణేశునికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేద్దామా? సింపుల్ వేలో ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1/2 కప్పు వరకు పొడి బెల్లమైన తురిమిందైనా ఇలా చిన్న చిన్నవైనా కూడా కాచి చల్లార్చిన పాలలో నానబెట్టేసుకోండి. 5 మినిట్స్లో ఈ విధంగా నానుతాయి. కొంచెం గోరువెచ్చకుంటే త్వరగా నానిపోతాయి. 1 కప్పు పుట్నాల పౌడర్, ఒక 15 జీడిపప్పులు, ఒక చిన్న విలాచి, 2-3 విలాచీలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ప్యాన్లో కొంచెం నేను కొద్దిగా పల్లి నూనె వేసుకున్నాను. మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఇలా వేపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. మనకి ఈ పౌడర్ అంతా వేగుతున్న కొద్దీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం తురిమిన కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఒక 1 కప్ 1/2 కప్పు వేసుకోండి. అంతా కలుపుకొని మనకు మిల్క్లో బెల్లం కూడా కరిగిపోతుంది కాబట్టి అది వేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి, ఆయిల్ ఏదన్నా ఒకటి వేసుకొని ఇలా దగ్గరికి అవ్వాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మోదక్ చేసేయండి. మనకి మోదక్ చేసే అది లేకుంటే ఇలా సింపుల్గా చేతితో కూడా చేసుకోవచ్చు. లేదంటే మోదక్ చేసే దాంట్లోనైనా ఇలా చేసుకోండి. ఇది చాలా సింపుల్. అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో చేయొచ్చు. గణేశునికి ఎంతో ఇష్టం. ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసేయండి. మనకి చేసిన ఫీలింగ్ ఉండదు, హ్యాపీ అనిపిస్తుంది. బయట కొనే పని అస్సలు లేదండి. మనం ఇంట్లోనే చేసి పెడితే దేవునికి ఆ తృప్తే వేరు కదా. నేనైతే 9 చేశాను, పూజకు లేట్ అవుతుందని ఇలా చేసి దేవునికైతే దీపం